నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు, తెలంగాణ టుడే చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. వారు సైలెంట్గా తన పంతం చేసుకపోతారు. వారు కూడా మనం తెలంగాణ గర్వించదగ్గ గొప్ప జర్నలిస్టు. ఇవాళ తెలంగాణ టుడేకు సంపాదకులుగా ఉన్నారు. వారికి అత్యవసరమైన పని ఉండడం వల్ల మాట్లాడేసి వెళ్ళిపోవాలని కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. వేదిక పైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అట్లనే ఆడియన్స్లో కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇంత సీనియర్లు అయినటువంటి ఇంత పెద్ద మనుషుల ముందు మాట్లాడాలంటే కొంచెం దుస్సాహసం చేయాల్సిన పరిస్థితి నాది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అటు సైడ్ కూర్చునేవాడిని. గత 35-38 సంవత్సరాల జర్నలిజంలో ఎప్పుడు కూడా నేను రిపోర్టింగ్లోనే ఉన్నాను, కానీ వేదికల మీద వచ్చింది కాదు. కానీ ప్రకాష్ అన్న గారు అడగడం వల్ల రాక తప్పలేదు. ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది మనం ఇప్పుడు స్థాపించడం, ఇటువంటి ప్రారంభ సభ లోపల నన్ను పిలవడం అనేది నాకు చాలా గర్వకారణం. అందుకు ప్రకాష్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తెలంగాణ నా తల్లి అన్న భావనతో తెలంగాణను చెరపట్టినారు, దాన్ని విశృంఖలంగా ఉంది, మనము దాన్ని కాపాడుకోవాలా తెలంగాణ తల్లిని అని చెప్పేసి తొలి దశ మలి దశ పోరాటాలు జరిగినాయి. తర్వాత ఏ కారణాలలో అయితేనేమి కానీ ఇప్పుడు మళ్ళొక పరిస్థితి ఎట్లా వచ్చింది అని అంటే, మళ్ళొక డిఫరెంట్ వివక్షకు గురవుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ సమయం లోపల తెలంగాణ అస్తిత్వ వేదిక రావడం అనేది ఇది ఒక చారిత్రక ఆవశ్యకతగా భావిస్తున్నాను నేను. అంటే నాకున్నటువంటి లిమిటెడ్ అండర్స్టాండింగ్ గురితో ఇటువంటి అస్తిత్వ వేదిక అనేది ముందు చేయబోయేటువంటి కార్యక్రమాలు ఎంత ఇంపార్టెంట్గా ఉంటాయి, ఇవి ఒక దిశానిర్దేశం చేయడానికి ఇటువంటి అస్తిత్వ వేదిక రావడం అనేది ఇట్ హిస్టారిక్ ఇన్నోవేటబిలిటీ అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి ఇనిషియేటివ్ను తీసుకున్నందుకు దేశపాండే గారిని, ప్రకాష్ అన్న గారిని, మిగతా పిట్టల రవీందర్ గారిని, మిగతా అందరినీ కూడా వాళ్లకు నా వంతు తరఫున నేను ఎంతవరకు చేయలేనో తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు నేను సపోర్టివ్గా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. క్షమించాలి నేను ఏదైనా సరిగ్గా మాట్లాడలేకపోతే, ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ సార్. పిట్టల రవీందర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి జ్ఞాపకాన్ని అందిస్తారు. ఒకసారి ముందు. థ్యాంక్ యూ సార్. అమర్ గారికి జ్ఞాపకాన్ని విజయ్ కుమార్ నిర్మల్ ప్లీజ్ స్టేజ్ మీకు రండి సార్. ఒకసారి మీరు అమర్ గారికి జ్ఞాపకాన్ని అందిస్తున్నారు.